అందరికీ నమస్కారము. ఈరోజు ఈ వీడియో ద్వారా పూజలో ఉపయోగించేటటువంటి పుష్పాల గురించి తెలుసుకుందాము. మనము దైవాన్ని అర్చించే పుష్పాలు పరిమళ భరితమే కాకుండా మనము ఏ దైవాన్ని అయితే పూజిస్తున్నామో ఆ దైవానికి ఇష్టమైనటువంటి పుష్పాల ద్వారా పూజించడం కారణం చేత మనము చేస్తున్నటువంటి పూజా ఫలితము రెట్టింపు అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ దైవానికి ఏ పుష్పము ఉపయోగిస్తే ఆ దైవము మనకి అనుగ్రహం ఇస్తుంది అనే విషయం గురించి కూడా ఈరోజు తెలుసుకుందాము. ముఖ్యంగా గన్నేరు పువ్వు, ఉమ్మెత్త, తామర, పొగడు పువ్వు, ఉత్తరేణి, జాజి పువ్వు, జమ్మి పువ్వు, తెల్లమందారము, పొన్న, సంపెంగ పువ్వులు మహాశివుడికి ఎంతో ప్రీతికరము. కడిమి పువ్వు, జాజి పువ్వు, మల్లియ, మొగలి రేకులు, అశోక పుష్పము, దవనము, అవిస పువ్వు, పొగడ, నాగకేసరం, కలువ, అడవి మల్లె, తులసి, గులాబీ, అడ్డరసము, ఈ పుష్పములు అన్నీ కూడా శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనవి. అశోక పువ్వు, మాధవి, తులసి, గులాబీ, నల్లగోరింట, తామర, మరవము, సంపెంగ, గరిక, మొదుగ, అవిస, బేల్వము, విష్ణు తులసి మొదలైనవి సూర్య భగవానుడికి ప్రీతికరమైన పుష్పములు. కలువ, తామర, జమ్మి, పున్నాగ, సంపెంగ, అశోక, కుంకుమ పువ్వు, గన్నేరు, దాసని, మురాటి మొగ్గలు, రేల, మల్లె, మల్లెమద్దె, జాజి, ధవనము, మరువము, ఇలా ఈ పుష్పములు దేవి పూజకు ప్రీతికరమైనవి. వినాయకుడు పూజలో తులసి నిషిద్ధము, శివుని పూజలో సంపెంగ నిషిద్ధము, అలాగే మల్లె పువ్వులు కూడా శివారాధనకు ఉపయోగించరాదు. విష్ణు పూజలో రక్తచందనము, మారేడు, ఉమ్మెత్త పువ్వులు నిషిద్ధము. సూర్యుడికి తింటెన, గురువింద, నల్ల ఉమ్మెత్త నిషిద్ధము, అలాగే బేల్వము, నందివర్ధనము కూడా నిషిద్ధము.